లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు గమనించుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు నైనా. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి నీ వాక్య భాగంలో నుండి మాతో మీరు మాట్లాడి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. ఇదిగో ఆత్మ ద్వారా మీరు పలుకుచున్న ప్రతి మాట మేము వ్యర్థపరచక విని మీ వాక్యములో ఉన్నటువంటి ఆ మకరందాన్ని ఆస్వాదించి వాక్యపు వెలుగులో నడవడానికి కృప చూపించమని, వాక్యము విత్తబడుచున్న సమయంలో ఎలాంటి దుష్టుడు ఆటంకపరచకుండా, అనాలోచన లేకుండా మేమంతా ఆలోచన కలిగి మీ వాక్కులు విని మీ వాక్యము ద్వారా బలపరచబడినట్లు కృప చూపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును అనేక సార్లు మీ అందరూ విని ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నట్లు చెప్పారు. అది ఏ సమాజ మందిరము అని చెప్పలేదు, కానీ ఒక సమాజ మందిరములో యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్న సమయంలో ఇలానే అనేక మంది స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఆ మందిరములోనికి వచ్చారు. కానీ ఒక వ్యక్తి కూడా అక్కడికి వచ్చారు. ఆమె నడుము వంగిపోయి ఏమాత్రము కూడా చక్కగా నిలబడలేక ఉన్నది. ఎంతకాలం నుండి ఆమె ఉంది అని మనము జ్ఞాపకం చేసుకుంటే 18 సంవత్సరాలటండి. ఎన్ని సంవత్సరాలమ్మా? ఆమె 18 సంవత్సరాల నుండి నడుమొంగిపోయే దైవ సన్నిధిలోనికి వస్తూ ఉంది. అయితే యేసు ప్రభువారు అక్కడ వ్రాయబడిన మాటను మనము గమనిస్తే ఆమెను చూచి అని వ్రాసారు. అక్కడ యేసు ప్రభు ఏం చేస్తారమ్మా? మన దేవునికి పేరుంది, యెహోవా ఈరే అని అబ్రహాము పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏంటి? యెహోవాయే చూచుకొనును అని. అలానే ఆయన చూస్తూ ఉండే దేవుడు. ప్రతి ఒక్కరిని, ప్రతి దానిని ఆయన చూస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు ఏమీ కూడా ఎవరూ చూడలేదు, ఎవరూ లేరనుకుంటాం. కానీ యేసయ్య సమస్తాన్ని చూస్తాడు. బైబిల్ గ్రంథంలో 139వ దావీదు కీర్తనలో మనం గమనిస్తే ఆ మాట స్పష్టంగా వ్రాశారు. చూడండి, ఆయన ఎప్పుడు చూస్తాడు అని మనము గమనిస్తే 139వ కీర్తనలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూసెను అంటున్నాడు. 10వ వచనాన్ని చదవండి ఒకసారి. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినచర్యలన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. దేవుడు ఎప్పుడు నుంచి చూస్తున్నాడండి? మనల్ని ఎక్కడ చూస్తున్నాడంట? తల్లి గర్భములో పిండముగా రూపింపబడినప్పుడే ఆయన దృష్టి మన మీద ఉంది. ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. అందుకే చూచుచున్న దేవుడవు నీవయ్యా అని చెప్పారు. చూడండి, దేవుడు ఎవరెవరిని చూశారు అంటే చాలామందిని చూశారు.
అలనాడు యథార్థ హృదయముతో దయతో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినటువంటి హిజ్కియాను దేవుడు చూసి అంటున్నాడు, హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నా సన్నిధికి చేరి ఉంది అంటున్నాడు. హిజ్కియాను చూసిన దేవుడు అలానే ఆగిపోలేదు, కానీ హిజ్కియాకున్నటువంటి ఆ బలహీనత, ఆ రోగాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలానే హాగరు విషయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ చిన్నవాని మరణాన్ని నేను చూడలేనని హాగరు ఆ బిడ్డను దూరంగా పెట్టి కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే నీళ్ళ తిత్తి, నీళ్ళ బుడ్డి తీసుకొని వెళ్ళింది, ఆ నీళ్లు అయిపోయినాయి. పిల్లవానికి ఇవ్వడానికి కూడా ఏమీ కూడా నీళ్లు లేవు. అప్పుడు ఆమె ఆ చిన్నవాని మరణాన్ని నేను చూడలేనని చెప్పేసి ఆమె బహుగా ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఇదిగో నీ కన్నీటిని నేను చూశాను. ఆగరు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి వచ్చింది? లేచి నీ బిడ్డను, చిన్న బిడ్డను ఎత్తుకోమని చెప్తా ఉన్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి పరిస్థితినైనా, ఎలా కృంగిపోయినా, నువ్వు వేసారిపోయినా, వేదనలో ఉన్నా అక్కడ దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు, కానీ ఆ వేదన పరిస్థితులన్నిటినీ తీసివేయడానికి సమర్థుడు. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. మన దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలముగా చేయగలిగిన దేవుడు. అలానే ఈ విశ్రాంతి దినాన వచ్చినటువంటి ఈ స్త్రీ బలహీనురాలయ్యింది, వంగిపోయి నడుస్తూ ఉంది, ఏమాత్రము చక్కగా నిలబడలేకపోతూ ఉంది. ఆ స్త్రీని దేవుడు చూశాడు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దైవ సన్నిధికి ఎన్ని సంవత్సరాల నుండి మనం వచ్చినా మన బలహీనతలు పోకుండా ఇక్కడ నుండి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? శక్తివంతుడు. దేవుని లేఖనంలో యెషయా గారు యేసు ప్రభు పుట్టకముందే చెప్పాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టుదురు. చూడండి ప్రియులారా, ఆ బలవంతుడైన చేతిలో ఉన్న మనము, ఆ బలవంతుని దగ్గరకు వచ్చినటువంటి మనము ఏం పోకుండా వెళ్ళకూడదమ్మా? బలహీనతలన్నీ పోకుండా వెళ్ళకూడదు. బలహీనతలన్నిటినీ యేసు నామములో తొలగించుకొని యేసయ్య దగ్గర బలం పొందుకొని వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఆ బలహీనత ఎందుకు ఆమెకు ఏర్పడింది అని వ్రాసారంటే, బలహీనపరచు దయ్యము ఆమెకు పట్టింది. ఏ దయ్యం అంటండి? దయ్యాలు పడతాయని మీకు తెలుసుగా. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అందరం చూద్దాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ దయ్యం ఏం చేస్తూ ఉంటుందంటే ఇలాంటి పిచ్చి పనులు చేపిస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది దయ్యం పట్టిన బిడ్డలను మనము గమనిస్తూ ఉంటాం. చేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఏం చేశాడమ్మా? రాళ్ళు తీసుకొని తనకు తానే గాయపరుచుకుంటున్నాడు. అతన్ని సంకెళ్ళ వేసిన, ఆ యొక్క గొలుసులతో కూడా బిగించిన, ఎవరు అతన్ని సాధు చేయలేకపోయారని వాక్యంలో వ్రాస్తుంది. అలానే ఈ స్త్రీని కూడా బలహీనపరిచేసింది. ఏ విధంగా అంటే
తిన్నగా నుంచోలేకుండా, మంచిగా నడవకుండా వంగిపోయి నడిచేటట్లు చేసింది. నిజంగా యేసు ప్రభు ఆ విషయాన్ని చూశారు. ఆమె వైపు చూసి వెంటనే ఆమెతో అంటున్నారు, అమ్మా రా అని పిలిచారు. హల్లెలూయా. మన యేసయ్య చూస్తూ ఊరుకోరు, కానీ ఆమెను పిలవగానే ఆమె దగ్గరకు వస్తే ఆమె మీద చేతులుంచగానే ఆ దెయ్యం ఏం చేసిందండి? ఆమెను వదిలి వెళ్ళిపోయింది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు ఆమె చక్కగా నిలవబడింది. నిలవబడిన తర్వాత రెండో పని ఏం చేస్తుందంటే దేవునిని మహిమపరిచింది. మనము చక్కగా నిలవకపోతే దేవుని మహిమపరచలేం. క్రీస్తులో తిన్ననైన జీవితం కావాలి. ఆ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నీవు తాళక వృక్షమంతా తిన్నని దానవు అంటాడు. చూడండి, ఈమె తిన్నగా నిలబడింది. ఇక వంకరతనం లేదు, బలహీనత లేదు, ఎలాంటి జబ్బు ఈమెలో లేదు. కానీ యేసు నామములో తిన్నగా నిలబడి దేవునిని మహిమపరుస్తుంది. ఈ అనుభవంలోనికి మనందరం రావాలి. ప్రతి బలహీనత, ప్రతి శరీర కార్యము యేసు నామములో తొలగించబడి మనందరము కూడా క్రీస్తులో ఎలా నిలబడాలండి? చక్కగా తిన్నగా నిలబడాలి. అందుకే సంఘాన్ని ఆయన పోలుస్తూ నీవు తాళక వృక్షమంతా తిన్నని దానవు అంటున్నాడు. తాడి చెట్లు ఎక్కడో ఒకటి వంకరగా ఉంటాయి, కానీ అన్నీ ఎలా ఉంటాయమ్మా? తిన్నగా కనపడతాయి. చాలా హైట్లో ఉన్నా కూడా చాలా తిన్నగా, చూడ్డానికి అందంగా కనబడతాయి. అదే తాళక వృక్షములో తీసివేసేదనేది ఏమీ కూడా ఉండదు. తాడి చెట్టు అంతా కూడా, ఆ భాగం అంతా కూడా ఉపయోగపడుతుంది. అందుకే సంఘాన్ని తాళక వృక్షముతో పోల్చారు. ఈ రాత్రి ఆ తిన్ననైన జీవితము కలిగిన ఈ వ్యక్తి జీవితంలో మనం గమనిస్తే ఆమె బంధకాలన్నీ కూడా త్రెంచివేయబడ్డాయి. మనము కూడా ఈ రాత్రి ఎలాంటి బంధకాల చేత బంధించబడ్డాము, ఆ బంధకాలన్నీ కూడా యేసునామములో ఏమవ్వాలమ్మా? తొలగిపోవాలి. ఏ బంధకము, ఏ ఆచారాలు, ఏ అవినీతి మనలను బంధించకూడదు. ఏం చేయకూడదమ్మా? బంధించకూడదు. యేసయ్యకు ఏది కూడా మరుగై లేదు. అంతా ఆయన చూస్తానే ఉంటాడు. అందుకే భక్తుడు వ్రాసాడు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల మాటలతో, చుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల మాటలతో, తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా. ఆయన చూపు ఎలాంటి దయగలిగింది అంటే, ఈ రాత్రికాల సమయంలో అక్కడున్నటువంటి పాపాత్మరాలు యేసయ్య చూపుతోనే ఏం చేసిందండి? అయ్యా నేను పాపిని అని పశ్చాత్తాపముతో తన స్థితిని మార్చుకుంది.
ఈ రాత్రి మనము కూడా ఆ దయ కలిగిన చూపులు, ఆ కరుణ కలిగిన చూపులు, ఆమె నిజంగా బలహీనతతో వంగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె వైపు ఆ దయతో చూసి జాలిపడి దగ్గరకు రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచి ఆ బంధకాలన్నిటి నుండి విడుదలిచ్చారు. ఈ రాత్రి ఏ బంధకాలతో బంధించబడిన, ఏ ఆర్థిక సమస్యలు నేను కృంగదీస్తూ ఉన్నా, ఎలాంటి ఇరుకులోనున్నా ఇరుకులో విశాలత కలుగు చేయ దేవుడు మన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, ప్రతి బలహీనత నుండి విడిపించడానికి బలవంతుడైన ఆయన ఆ సిలువలో మన కొరకు మరణించారు. కాబట్టి రాత్రి దేవుని యొక్క వాక్యము చెప్పుచున్న రీతిగా దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ ఉన్న ఆమె జీవితంలో 18 సంవత్సరాలు అలానే బ్రతికిందండి. ఎలాగమ్మా? ఆ వంగిపోయిన స్థితిలోనే, ఆ బలహీన స్థితిలోనే, ఆ పాపపు తలంపుల్లోనే, ఆ బంధకాలతోనే. ఏ బంధకాలు అనుకుంటున్నారు ఇవి? సమాజంలో చాలా బంధకాలు ఉన్నాయి. కులమనే బంధకాలు ఉన్నాయి, మతమనే బంధకాలు ఉన్నాయి, చాలా ఆచారాలనే బంధకాలు ఉన్నాయి. ఈ బంధకాలన్నీ కూడా ఏం చేయబడాలండి? యేసు నామములో విప్పబడాలి. కొంతమంది మా మతం చాలా గొప్పది అంటారు. అవునండి, ఇది రాను 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 ఎక్కడి వరకు వచ్చిందంటే క్రైస్తవ్యంలోనికి కూడా వచ్చేసింది. చాలామంది మేము చాలా భక్తి చేస్తాం, మా భక్తి ముందు మీరంతా ఆచార భక్తి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటనుకుంటున్నారు? ఒక బంధకాలు, ఒక కట్టుబాట్లు. వీటన్నిటిని కూడా మనము ఊడదీసుకోవాలి. బైబిల్ వాక్యంలో నిజమైన ఉపవాసం అంటే ఏమని చెప్పాడు? దుర్మార్గుడు కట్టినటువంటి కాడిమాను మోకులను ఊడదీయాలి. ఆ దుర్మార్గుడు ఎవరండి? సాతాను. ఏం చేస్తూ ఉన్నాడు? ఒక్కొక్కళ్ళని ఏది సాధ్యమైతే ఆ బంధకాలతో కట్టేసి ఆ బలహీనతల నుండి విడుదల పొందుకోకుండా చేసి వారి ద్వారా చాలా చాలా ఆనందిస్తూ ఉన్నాడు. బైబిల్లో హబక్కూకు రాస్తాడు, వాడు మానవులందరినీ గృచ్చిలాగుచున్నాడు, వాడు గాలమ వేసి వారందరినీ కూడా చిక్కించుకొని తన గంపలో పోసుకొని వాడు ఏం చేస్తున్నాడంట? ఆ గంపకు ధూపం వేస్తూ ఆనందముతో గంతులు వేస్తున్నాడు. ఎందుకు? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా మీ బంధకాలు పోలేదు, మీ బలహీనత పోలేదు, స్వేచ్ఛాజీవులు కాలేదు, ఆత్మశక్తిని పొందుకోలేదు. నా వారే కాబట్టి నాకు ఇంకా ఏమాత్రము బాధ లేదని వాడు గంతులు వేస్తున్నాడటండి. ఒకసారి ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. అంటే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తిరుగుతాడు. మీ విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడు? గర్జించు సింహము వలె తిరుగుచూ ఉన్నాడట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించి తిరుగుచూ ఉన్నాడు. వాడి పని ఏంటంటండి? దేవుని దగ్గర నుండి సాధ్యమైతే ఎంతమందిని తొలగించాలి, దేవుని సన్నిధికి వెళ్ళిన ఆ బంధకాలు ఊడకుండా ఎట్లా కాపాడాలి, వాడి పని. ఆమె 18 సంవత్సరాలు వచ్చింది, కానీ ఆ బంధకాల నుండి విడుదల పొందలేకపోయింది, చక్కగా నిలవలేకపోయింది. ఈ రాత్రి మనము దేవుని సన్నిధికి ఆరంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనలో తిన్ననైన జీవితం ఉన్నదా? మనలో భక్తి జీవితం ఉన్నదా? మనలో కట్టుబాట్లన్నీ తొలగిపోయినాయా? యేసు నామములో వాటిని తొలగించుకొని, యేసయ్యా నేను నీ బిడ్డని, నీవు చూస్తూ ఉన్నావు, నీవు జాలిగలిగిన దేవుడవు, నీవు రమ్మంటూ ఉన్నావు, నీ దగ్గరకు రావడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి దేవుని దగ్గరకు ఎప్పుడు కూడా చేరువలో ఉండాలండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎవ్వరము దూరం అవ్వకూడదు, కానీ దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఏం చెప్పాడు? అమ్మా రమ్మని పిలవగానే ఆమె నేను రాను అనలేదు. అయ్యా నేను నడవలేని స్థితిలో ఉన్నాను, వంగిపోయానయ్యా, నువ్వే రమ్మనలేదు. కానీ ఆమె ఆయన దగ్గరకు రాగానే వెంటనే ఆయన బాగు చేశాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? ఎంత గనులమైనా,
ఎంత శ్రేష్ఠులమైన దేవుని సన్నిధికి రావాలి, అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. మరొక మాట ఏముందంటే, వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివాసము చేయడానికి నేను మహాగణుడను మహోన్నతుడైనా కూడా వినయము గల వారి దగ్గర, విరిగి నలిగిన మనస్సు గల వారి దగ్గర ఆయన ఉంటాడు, కానీ ఆయన గర్విష్ఠుల దగ్గర ఉండడటండి. హల్లెలూయా. అందుకే ఆమె గర్వపడలేదు, కానీ రమ్మనగానే ఆమె బలహీనతతో ఆయన చెంతకొచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఏ స్థలంలో ఉండి నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి, అది ఎలాంటి బలహీనత అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్చివేసి నీకు మనశ్శాంతిని ఇస్తానంటూ ఉన్నాడు. ఈ ఆహ్వానాన్ని మన్నించి దైవ సన్నిధిలో ఉండి దేవుని దగ్గర దాచి ఉంచినటువంటి మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఆ నడుమొంగిపోయినటువంటి స్త్రీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు, ఆమె బలహీనతను తీసివేసిన దేవుడు, నీ బలహీనతలను తీసివేసి నిన్ను కూడా ఆదరించడానికి, ఆశీర్వదించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ ఒక్కరూ వెనకడుగు వేయకుండా ముందుకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అట్టి కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.